నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలకు సంబంధించినటువంటి తేదీల ప్రకటన లేదు, ఇంకా షెడ్యూల్కి సంబంధించినటువంటి ఆనుపాలు లేవు. అలానే పొత్తుల విషయంలో కూడా స్పష్టత రావాల్సినటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యం. కానీ రాష్ట్రంలో ఎన్నికలకు సంబంధించినటువంటి అడావుడి, దానికి తగ్గట్టుగా రాజకీయ పార్టీలు చేస్తున్నటువంటి సభలు, సమావేశాల కార్యక్రమాలు ప్రజల్లో కూడా ఆసక్తి రేకెత్తిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఏ పార్టీ గెలవబోతుంది అనేటువంటి అంశం పైన మరొక ఆసక్తికరమైనటువంటి సర్వే వెలువడింది. దీనికి సంబంధించి దాదాపు 1,50,000 శాంపిల్స్ సేకరించిన తర్వాత ప్రతిష్టాత్మకమైనటువంటి టైమ్స్ ఆల్జిబ్రా గ్రూప్ దీనికి సంబంధించినటువంటి డేటాని రిలీజ్ చేసింది. సిఎంఆర్ షాపింగ్ మాల్ మన హైట్ నగర్ లో భాగ్యలతా కమాన్ పక్కన ఫిబ్రవరి 29న ప్రముఖ సినీ తారలచే గొప్ప ప్రారంభం. ఎవరికి పైచేయి దక్కుతున్నటువంటి పరిస్థితి ఉంది, ఎవరు ఎక్కడ వెనుకబడి ఉన్నటువంటి వాతావరణం ఉంది, ఈ అంచనాలను ఒకసారి పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం. టైమ్స్ ఆల్జిబ్రా గ్రూప్ వెలువరించినటువంటి దేశవ్యాప్తంగా లోక్సభ స్థానాలకు సంబంధించినటువంటి డేటాను వెలువరించింది. ఇదే క్రమంలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నటువంటి రాష్ట్రాలకు సంబంధించినటువంటి డేటాను కూడా టైమ్స్ ఆల్జిబ్రా గ్రూప్ వెలువరించినటువంటి పరిస్థితి. ఇది ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి రిజల్ట్ సినారియో ఈ విధంగా ఉండొచ్చు అనేటువంటి ఒక అంచనాని టైమ్స్ ఆల్జిబ్రా గ్రూప్ వేసింది. దీనికి సంబంధించి సర్వే కండక్టెడ్ బిట్వీన్ December 1st, 2023 టు February 25th, 2024. అంటే ఒక 4-5 రోజుల క్రితం వరకు కూడా మొత్తం డేటాని సేకరించేటువంటి పనిలోనే ఉంది. ఓవరాల్గా శాంపిల్ సైజ్ 1,50,000 ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 25 లోక్సభ స్థానాలు. ఎందుకంటే లోక్సభ స్థానాల వారీగా జరిగినటువంటి ఇది కాబట్టి దీనికి లోక్సభ సీట్లని ప్రాతిపదికగా తీసుకుని 25 లోక్సభ స్థానాల పరిధిలో ఉన్నటువంటి వివిధ అసెంబ్లీ సీట్లలో వివిధ వర్గాల ప్రజల నుంచి అభిప్రాయ సేకరణ చేశారు. దాని ప్రకారంగా చూస్తే కనుక మరొకసారి ఇక్కడ ఏం జరగబోతోంది అనేటువంటి డేటాని టైమ్స్ గ్రూప్ వెలువరించినటువంటి పరిస్థితి. ఈ డేటాను ఒకసారి మనం పరిశీలనలోకి తీసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. టైమ్స్ ఆల్జిబ్రా ఇండియా ఈ సంస్థ వెలువరించినటువంటి డేటా ఇది. ఆంధ్రప్రదేశ్ ఒపీనియన్ పోల్ ఇది ఇక్కడ వచ్చినటువంటి డేటా. వైఎస్ఆర్సీపీ 125 సీట్లు గెలవబోతుంది. అంటే గత ఎన్నికలతో పోలిస్తే తగ్గినప్పటికీ అధికారాన్ని మరొకసారి వైసీపీ దక్కించుకోబోతుంది అనేటువంటి సంకేతాలని టైమ్స్ ఆల్జిబ్రా గ్రూప్ చెబుతుంది. 49.2% ఓట్ షేర్ దక్కేటువంటి అవకాశం ఉంది. అలానే తెలుగుదేశం ప్లస్ జనసేన, ఇక్కడ మనం కొన్ని అంశాలను పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ డేటాని మనం క్రోడీకరించే ముందర ఒక్కసారి ఈ డేటాకి సంబంధించినటువంటి వివరాలు మనం చూద్దాం. ఇక్కడ ప్రజెంటేషన్ రూపంలో కూడా ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఈ ప్రజెంటేషన్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ని ఒకసారి పరిశీలిద్దాం. ఇక్కడ చాలా క్లియర్గా మెన్షన్ చేసినటువంటి విషయం ఏంటంటే టైమ్స్ ఆల్జిబ్రా గ్రూప్ చేసినటువంటి ఈ సర్వేలో 1,50,000 శాంపుల్స్ తీసుకోవడం, అంటే వివిధ వర్గాలకు సంబంధించినటువంటి ఓటర్లు వాళ్ళకి సంబంధించినటువంటి డేటాని కలెక్ట్ చేయడంతో పాటు ఇక్కడ కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలను ప్రస్తావించారు. December 1 నుంచి February 25 వరకు 175 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్లో, అది కూడా లోక్సభ నియోజకవర్గాల పరిధిని దృష్టిలో పెట్టుకొని ఈ సర్వే కండక్ట్ చేసినటువంటి విధానం. తెలుగుదేశం ప్లస్ జనసేన ఈ రెండు పార్టీలు మాత్రమే కూటమిగా కన్సిడర్ చేశారు. ఎందుకంటే ఇక్కడ కన్సిడరేషన్ ఆఫ్ టీడీ అండ్ తెలుగుదేశం అండ్ జనసేన ఇన్ అలయన్స్ అండ్ వైసీపీ, బీజేపీ అండ్ కాంగ్రెస్ కంటెస్టింగ్ ఇండివిజువల్. అంటే ఈ మూడు పార్టీలు, ప్రధానమైనటువంటి మూడు పార్టీలేమో విడివిడిగా ఉన్నట్టు, తెలుగుదేశం జనసేన మాత్రమే కలిసి పోటీ చేస్తున్నటువంటి దృష్టిలో ఈ డేటా మొత్తం సేకరించారు. దాని ఫలితాల క్రమంలో మనం చూస్తే కనుక అసెంబ్లీ సీట్ షేర్ విషయంలో వైసీపీ 125 సీట్లు గెలుచుకోబోతుందని టైమ్స్ ఆల్జిబ్రా సర్వే చెబుతోంది. +or-6 ఆప్షన్ ఇచ్చారు. ఇందులో ఒక 5-6 తగ్గినా, 6 తగ్గినా తగ్గొచ్చు, పెరగొచ్చు. అంటే అలా చూసినా కానీ 119 సీట్లతో అధికారంలోకి రావాల్సినటువంటి మ్యాజిక్ ఫిగర్ను దాటడానికి వైసీపీకి ఎక్కువ అవకాశాలు ఉన్నాయని ఈ సర్వే చెబుతుంది. ఇక ఓట్ షేర్ విషయంలో చూస్తే కనుక 49.2%. అంటే ఆల్మోస్ట్ గత ఎలక్షన్స్లో కూడా 49 to 50% మధ్యలో ఓట్ షేర్ దక్కించుకున్నటువంటి పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్కి 2019 ఎలక్షన్స్లో ఉన్నటువంటి సినారియో. అదేవిధంగా ఈసారి కూడా ఒక 0.3 to 0.5% మాత్రమే వేరియేషన్ వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆల్మోస్ట్ ఆ 49% వైసీపీ రిటైన్ చేసుకుంటుందని ఈ సర్వే చెబుతుంది. ఇక తెలుగుదేశం జనసేనకి సంబంధించినటువంటి అలయన్స్ విషయంలో ఈ రెండు పార్టీలు, అంటే ఓట్ షేర్ విషయంలో రెండు పార్టీలు కలవడం వల్ల కొంత పెరిగింది. లాస్ట్ టైం తెలుగుదేశం పార్టీ 39%కి మాత్రమే పరిమితమైనటువంటి పరిస్థితి ఉంది. అలానే జనసేన పార్టీ బిలో 6%. ఇప్పుడు ఈ రెండు కలవడం వల్ల 46%, 46.3% ఓట్ షేర్ పెరుగుతుంది. అలానే సీట్ల సంఖ్య
50కి పెరుగుతుంది కానీ అధికారం వచ్చేటువంటి పరిస్థితి లేదు. +/- 6 అన్నారు. ఒకవేళ 50లో తక్కువ అనుకుంటే కూడా తక్కువలో తక్కువ 44 సీట్లు అయితే ఈ కూటమి గెలవబోతుంది. ఇక మిగతా పార్టీలన్నీ కూడా జీరోల్లోనే ఉంటాయి. ఇక్కడ ఇతరులకు కూడా ఇక్కడ అవకాశం లేదు ఆంధ్రప్రదేశ్లో అనేటువంటి సంకేతాలు చెబుతున్నటువంటి పరిస్థితి. బీజేపీ ఓట్ పర్సెంటేజ్ 1.1%, కాంగ్రెస్ పార్టీది 1.3%. ఇతరులకు సంబంధించినటువంటి వామపక్షాలు కావచ్చు, ఇతర పార్టీలు కావచ్చు పోటీలు దిగితే కనుక అందుకని వీటన్నిటికీ సంబంధించి అన్ని సున్నాలే మిగులుతాయి అనేటువంటి సంకేతాలు ఈ సర్వే చెబుతున్నటువంటి మాట. అలానే లోక్సభ స్థానాల విషయంలో ఆల్రెడీ ఇంతకు ముందర కూడా దీనికి సంబంధించినటువంటి ఒక డేటా రిలీజ్ చేసింది. అప్పుడు కూడా లోక్సభ స్థానాల విషయంలో సేమ్ ఫిగర్స్ వచ్చినటువంటి పరిస్థితి. అంటే నెల రోజుల తర్వాత ఆ డేటాకి మరికొంత అప్డేట్ చేసినటువంటి క్రమంలో కూడా పెద్దగా చేంజ్ లేదనేటువంటి మాట ఈ సర్వే చెబుతుంది. లోక్సభ స్థానాల విషయంలో వైఎస్ఆర్సీపీ 17 సీట్లు గెలవబోతుంది, +/- 2. అంటే ఒక 2 తగ్గినా కానీ అంటే ఓవరాల్గా 15 సీట్లు అయితే పక్కాగా గెలిచేటువంటి ఛాన్సెస్ ఇక్కడ కనిపిస్తున్నాయి అని చెప్తుంది. ఇక కూటమికి సంబంధించి అంటే జనసేన తెలుగుదేశం కూటమికి సంబంధించి 8 లోక్సభ స్థానాలు వస్తాయి, +/- 2. తక్కువలో తక్కువ 6 సీట్లు అయితే గెలవడానికి స్కోప్ ఉందని ఈ మాట చెప్తుంది. ఇప్పుడు వరకు ఆంధ్రప్రదేశ్లో ఇంకా ఎన్నికలకు సంబంధించినటువంటి తేదీలు ఖరారు కాలేదు, అలాగే షెడ్యూల్ ప్రకటన అనేది జరగలేదు. కానీ రాజకీయ పార్టీలు మాత్రం ఎన్నికలకు కావాల్సినటువంటి సన్నద్ధతని సమూలంగా తమ స్థాయిలో ఏర్పాటు చేసుకునేటువంటి పరిస్థితి. అలానే నియోజకవర్గాల వారీగా అభ్యర్థులు ఖరారు చేయడం పైన కూడా కొంత ప్రభావం చూపించేటువంటి ఛాన్సెస్ ఉంటాయన్నారు. ఇప్పటివరకు ఇది అభ్యర్థులతో సంబంధం లేకుండా పార్టీ పరంగా జరిగినటువంటి విశ్లేషణగా మనం చూడాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. పార్టీల పరంగా చూస్తే మరొకసారి వైఎస్ఆర్సీపీ విజయ బావుట ఎగరైపోతోంది ఆంధ్రప్రదేశ్లో అనేటువంటి మాట టైమ్స్ ఆల్జిబ్రా గ్రూప్ చెబుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక సీఎం పర్ఫార్మెన్స్ విషయంలో కూడా కొన్ని ఆసక్తికరమైనటువంటి నివేదికల్ని ఈ గ్రూప్ రిలీజ్ చేసింది. అవి కూడా ఏ విధంగా ఉన్నాయో ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇది టైమ్స్ ఆల్జిబ్రా గ్రూప్ అనౌన్స్ చేసినటువంటి డేటా. ఓవరాల్గా 55% మంది ప్రజలు ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండేటువంటి క్రమంలో ఆయన పనితీరు పట్ల సానుకూలంగా ఉన్నారనేటువంటి మాట ఈ రిపోర్ట్ చెబుతోంది. ఎందుకంటే ముఖ్యమంత్రి పదవిలో జరిగినటువంటి పెర్ఫార్మెన్స్ పైన వచ్చే ఫీడ్బ్యాక్ అనేది చాలా ముఖ్యంగా ప్రభావం చూపించేటువంటి అంశం కాబట్టి ఓవరాల్గా 55% ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా నడుస్తుంది ఆంధ్రప్రదేశ్లో అనేటువంటి మాటని ఈ సర్వే చెబుతుంది. అలానే బ్యాడ్ అంటే బాగోలేదు అన్న వాళ్ళ పర్సంటేజ్ కూడా మనం చూసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. బాగోలేదు అన్న వాళ్ళ పర్సంటేజ్ 38% ఉంది. యావరేజ్ అని చెప్పిన వాళ్ళ పర్సంటేజ్ 7% మాత్రమే ఉంది. అంటే ఈ 2% కలిపి చూసినా కానీ 45% దాటుతున్నటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఓవరాల్గా జగన్మోహన్ రెడ్డి పర్ఫార్మెన్స్ పైన ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా సంతృప్తికరంగా ఉన్నారు. మరొకసారి ముఖ్యమంత్రిగా ఆయనకే అవకాశం ఇవ్వాలనేటువంటి ఆలోచన చేస్తున్నారు. ఈ క్రమంలోనే అభ్యర్థుల అంశం కంటే అభ్యర్థుల ప్రభావశీలత కంటే కూడా ముఖ్యమంత్రిగా వైఎస్ఆర్సీపీ పార్టీగా ఆయన ప్రభావం ఎక్కువ ఉందనేటువంటి మాట ఈ సర్వే చెబుతుంది. ఈ క్రమంలోనే వైఎస్ఆర్సీపీకి లోక్సభ స్థానాల విషయంలో 17 సీట్లు, తెలుగుదేశం కూటమికి 8 సీట్లు, మిగతా అంతా కూడా 0 ఉండేటువంటి పర్సెంటేజ్ ఉంది. అంటే 55% మంది ప్రజలు ముఖ్యమంత్రికి అనుకూలంగా ఉన్నారంటే ఖచ్చితంగా అది పాజిటివ్ ఓటు ఎక్కువ శాతం ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ అంచనాలను బట్టి చూస్తే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది జగన్మోహన్ రెడ్డి ఇక్కడ విన్నింగ్ ఫ్యాక్టర్ అయ్యేటువంటి అవకాశం ఉంది వైసీపీకి సంబంధించినంత వరకు అనేటువంటి విషయాన్ని కూడా అర్థం చేసుకోవాలి. ఇక దీంతోపాటు మరొక ఆసక్తికరమైనటువంటి విశ్లేషణ కూడా టైమ్స్ ఆల్జిబ్రా గ్రూప్ ఈ సర్వేలో పొందుపరిచింది. ఆ విశ్లేషణ ఏంటో ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. మనం ఓవరాల్గా నియోజకవర్గాల వారీగా జరిగినటువంటి ఎనాలిసిస్ ఇది. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మాత్రమే ఎంత డీటెయిల్డ్ రిపోర్ట్ టైమ్స్ ఆల్జిబ్రా గ్రూప్ ఇచ్చింది. ఎందుకంటే చాలా సర్వేలు ఇచ్చింది, బట్ అదంతా కూడా ఓన్లీ డేటా మెసేజ్ రూపంలో వచ్చింది. అందమైన గ్రాఫిక్స్ రూపంలో ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన డేటానే ఎక్కువగా ఇక్కడ ప్రజెంట్ చేసేటువంటి ప్రయత్నం చేసింది టైమ్స్ ఆల్జిబ్రా గ్రూప్. సో ఈ డేటాను ఒకసారి మనం పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం. నియోజకవర్గాల వారీగా చూస్తే ఎక్కడ ఎవరికి అడ్వాంటేజ్ ఉందనే విషయాన్ని కూడా ఈ సర్వే చాలా క్లియర్గా చెప్పింది. ప్రధానంగా రాయలసీమలో మరొకసారి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేయబోతోంది. దాదాపు అన్ని స్థానాలను కూడా గెలుచుకునేటువంటి పరిస్థితి వైఎస్ఆర్సీపీకి ఉందనేటువంటి మాట ఈ సర్వే చెబుతోంది. మరోవైపు నుంచి ఉత్తరాంధ్రలో ముఖ్యంగా విశాఖ ప్రాంతంలో తెలుగుదేశం కూటమికి ఎక్కువ అనుకూల వాతావరణం ఉందనేటువంటి మాట ఈ రిపోర్ట్ చెబుతోంది. మరొక వైపు నుంచి చూస్తే విజయవాడ పరిసరం అంటే మధ్యాంధ్ర పరిధిలో
రెండు పార్టీల మధ్య పోటాపోటీ వాతావరణం ఉండబోతుంది అనేటువంటి మాటని టైమ్స్ ఆల్జీబ్రా సర్వే చెబుతుంది. ఇక లోక్సభ స్థానాల వారికి, ఎందుకంటే 25 లోక్సభ స్థానాలు చాలా ముఖ్యమైనటువంటి సీట్లు కాబట్టి వాటి ప్రాతిపదికనే 175 నియోజకవర్గాల పైన కూడా టైమ్స్ ఆల్జీబ్రా గ్రూప్ సర్వే చేసినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఆ ఈక్వేషన్స్ ప్రకారం ఒకసారి మనం చూద్దాం. ముందుగా ఉత్తరాంధ్ర వైపు నుంచి చూస్తే ప్రతి నియోజకవర్గం అంటే 25 లోక్సభ స్థానాల్లో కూడా ఆల్మోస్ట్ కొత్తగా ఏర్పడినటువంటి జిల్లాలన్నీ కూడా ప్రతి లోక్సభ స్థానంలో కూడా 7 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. ఆ 7 అసెంబ్లీ సీట్లలో ఎవరు ఎక్కువ గెలుస్తారు, ఎవరిది పైచేయి అవుతుంది అనేటువంటి విషయాన్ని ఈ రిపోర్ట్లో పొందుపరిచేటువంటి ప్రయత్నం చేశారు. ఇక శ్రీకాకుళం లోక్సభ స్థానం పరిధిలో చూస్తే 4 సీట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ దక్కించుకునేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. 3 సీట్లు టీడీపీ ప్లస్ జనసేన గెలుచుకునేటువంటి పరిస్థితి ఉంది. క్లోజ్ ఫైట్ అనేది లేదు ఇక్కడ. ఆర్పార్ అంటే చాలా క్లియర్గా ఎవరు గెలవబోతున్నారనేటువంటి శ్రీకాకుళం ఓటర్ తీర్పు, ముఖ్యంగా శ్రీకాకుళం లోక్సభ పరిధిలో ఓటర్ తీర్పు చాలా స్పష్టంగా ఉండబోతుంది అనేటువంటి మాట చెప్తుంది. ఎందుకంటే మిగతా వాటిలో టఫ్ ఫైట్ అనేటువంటి కాన్సెప్ట్ ఉంది, కానీ శ్రీకాకుళం లోక్సభ పరిధిలో మాత్రం ఆ కాన్సెప్ట్ లేదు. ఇక విజయనగరం పరిధిలో 5 అసెంబ్లీ స్థానాలని వైఎస్ఆర్సీపీ గెలవబోతుంది. ఒక లోక్సభ స్థానాన్ని మాత్రమే జనసేన టీడీపీ గెలవబోతున్నాయి. అంటే కూటమిలో ఎవరు గెలుస్తారనేది కూటమిలోకి వచ్చేటువంటిది. నెల్లిమర్ల నియోజకవర్గాన్ని జనసేనకు కూడా ఇచ్చారు కాబట్టి అక్కడ గెలుస్తారా లేదా టఫ్ ఫైట్ కేటగిరీలో ఒక నియోజకవర్గం ఉంది. అంటే 5 అంటే ఆల్మోస్ట్ అవుట్ అండ్ అవుట్ ఈ రెండు జిల్లాల్లో కూడా వైఎస్ఆర్సీపీకి చాలా బలమైనటువంటి మద్దతు లభించినట్టుగా మనం చూడాల్సి ఉంది. టఫ్ ఫైట్ విషయంలో ఒక నియోజకవర్గాన్ని పెట్టారు, అది ఎవరికి అడ్వాంటేజ్ అవుతుంది అనేది కూడా ముఖ్యమైనటువంటి అంశం ఉంది. ఇక విశాఖ నగర పరిధిలో అంటే సిటీ పరిధిలో చూస్తే కనుక మొదటి నుంచి కూడా గ్రౌండ్ రిపోర్ట్స్ ఏం చెప్తున్నాయంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రిపోర్ట్స్ రూరల్ ఏరియాస్లో వైఎస్ఆర్సీపీ స్ట్రాంగ్గా ఉంది, అలానే అర్బన్ ఏరియాస్లో జనసేన తెలుగుదేశం కూటమి బలపడుతున్నటువంటి పరిస్థితి ఉంది అనేది మొదటి నుంచి చెప్తున్నటువంటి మాట. ఈ ఫస్ట్ 3 జిల్లాల పరిస్థితిని, 3 జిల్లాలు మీన్స్ 3 లోక్సభ స్థానాల పరిధిని మనం పరిశీలనలోకి తీసుకుని చూస్తే చాలా క్లియర్గా అర్థమవుతుంది. గ్రామీణం ఎక్కువగా ఉన్నటువంటి 2 చోట్ల వైసీపీ ఆధిపత్యం కనిపిస్తుంది. అర్బనైజ్డ్ ఏరియాస్ ఎక్కువగా ఉన్నటువంటి విశాఖలో కేవలం 2 స్థానాలకు మాత్రమే వైసీపీ పరిమితం అవుతుంది. 4 చోట్ల జనసేన టీడీపీ కూటమి గెలిచేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఒక చోట టఫ్ ఫైట్ ఉంటుంది అనేటువంటి మాటని ఈ రిపోర్ట్ చెబుతుంది. సో అంటే ఇక్కడ మనం అర్బన్ అండ్ రూరల్ ఏరియాస్ మధ్య ఉన్నటువంటి వేరియేషన్స్ని అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంది. ఇక అనకాపల్లి నియోజకవర్గం, అనకాపల్లి లోక్సభ స్థానం పరిధిలో చూస్తే కనుక ఇక్కడ చాలా టఫ్ ఫైట్ ఎదురవుతున్నటువంటి పరిస్థితి ఉంది. వైసీపీకి 2 దక్కే అవకాశం ఉంది, టీడీపీకి 2 దక్కే అవకాశం ఉంది. 3 చోట్ల టఫ్ ఫైట్ ఉండబోతుంది. అంటే ఆ 3 చోట్ల ఎవరు ఎక్కువ సీట్లు గెలుస్తారో వాళ్ళది పైచేయేటువంటి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఇక అరకు లోక్సభ స్థానం పూర్తిగా ఎస్టీ కాన్స్టిట్యున్సీ. ఇది అరకు పరిధిలో ఉన్నటువంటి ఎస్సీ నియోజకవర్గాలు ఎక్కువ ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీ. టోటల్ క్లీన్ స్వీప్ వైఎస్ఆర్సీపీ చేయబోతోంది అనేటువంటిది ఇక్కడ చెప్తున్నారు. 7 నియోజకవర్గాల్లోనూ గెలుపు బావుట వైసీపీ అభ్యర్థులు వేయబోతున్నారని టైమ్స్ ఆల్జిబ్రా రిపోర్ట్ చెప్తున్నటువంటి మాట. ఇక కూటమికి ఇక్కడ 0, ఏ సీటు కూడా గెలిచేటువంటి ఛాన్సెస్ లేవని చెప్తున్నారు. ఇక మరొక ముఖ్యమైన ఏంటంటే ఇక్కడ నుంచి ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించినటువంటి లోక్సభ స్థానాలు ప్రారంభం కాబోతాయి. కాబట్టి ఇక్కడ మనం ఇంకొక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే అనకాపల్లి లోక్సభ సీటు విషయంలో జనసేన పార్టీ చాలా పర్టికులర్గా ఉంది. అంటే ఇక్కడ ఆధిపత్యం వచ్చేటువంటి పార్టీని బట్టే లోక్సభ స్థానం గెలవడానికి కూడా ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి టఫ్ ఫైట్ ఉండబోతుంది. అక్కడ అంత ఆషామాషి విజయం కాదు. ఒకవేళ నాగబాబు కనుక అభ్యర్థిగా కంటెస్ట్ చేస్తే కనుక చాలా టఫ్ ఫైట్ ఉండబోతుంది అనేటువంటి సంకేతాలు అయితే ఇక్కడ కనిపిస్తుంది. ఇక కాకినాడ పార్లమెంటు స్థానం పరిస్థితిని మనం చూద్దాం. ఇక్కడ 3 స్థానాలు వైసీపీకి రాబోతున్నాయి, 3 స్థానాలు టీడీపీ జనసేన కూటమికి రాబోతున్నాయి. ఒక్క చోట టఫ్ ఫైట్ ఉండబోతుంది. ఒకవేళ ఈ సీటు కనుక జనసేన కేటగిరీలోకి వెళితే ఇది కూడా చాలా టఫ్ సీట్ అవబోతుంది. లోక్సభ స్థానం గెలుస్తుందా లేదా అనేటువంటి సందేహం ఇక్కడ రైజ్ చేసేటువంటి అవకాశం ఉంది. ఇది కాకినాడ లోక్సభ పరిధిలో ఉండేటువంటి ఈక్వేషన్స్. ఇక అమలాపురం లోక్సభ స్థానం పరిధిని చూద్దాం. ఇది కూడా ఎస్సీ నియోజకవర్గం. ఇక్కడ 3 చోట్ల వైసీపీ గెలవబోతుంది, మరొక 3 చోట్ల టీడీపీ జనసేన కూటమి గెలవబోతుంది. ఒక చోట టఫ్ ఫైట్ ఉండబోతుంది. ఆల్మోస్ట్ సిమిలర్ టు కాకినాడ కాన్స్టిట్యున్సీ. కాకినాడ లోక్సభ స్థానం అలానే అమలాపురం లోక్సభ స్థానం పరిస్థితి యథాతథంగానే కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దాని తర్వాత రాజమండ్రి లోక్సభ స్థానం, ఇవన్నీ కూడా వైఎస్ఆర్సీపీ సిట్టింగ్ స్థానాలే. ఎందుకంటే ఈ పరిధిలో ఎక్కడా కూడా ఒక్క శ్రీకాకుళం నియోజకవర్గం మినహా టీడీపీ గెలిచినటువంటి నియోజకవర్గాలు ఏవీ లేవు. కాబట్టి రాజమండ్రి పరిధిలో చూస్తే 5 చోట్ల వైఎస్ఆర్సీపీ గెలవబోతుంది, 2 చోట్ల జనసేన టీడీపీ అభ్యర్థులు గెలవబోతున్నారు. ఇక్కడ టఫ్ ఫైట్ అనేది లేదు. అంటే క్లియర్ ఎడ్జి వైఎస్ఆర్సీపీ కనిపించబోతుంది. రాజమండ్రి పరిధిలో వైఎస్ఆర్సీపీ లోక్సభ అభ్యర్థి కూడా గెలిచేటువంటి ఛాన్సెస్ ఉన్నాయని మనం అర్థం చేసుకోవచ్చు. ఇక నరసాపురం, ఇది కూడా చాలా కీలకమైనటువంటి నియోజకవర్గం. గతంలో పవన్ కళ్యాణ్ భీమవరం నరసాపురం పరిధిలో ఇచ్చే ఆయన రిప్రజెంట్ చేసినటువంటి పరిస్థితి. నరసాపురం లోక్సభ స్థానం పరిధిలో చూస్తే కనుక 2 చోట్ల వైసీపీ గెలవబోతుంది, 5 చోట్ల టీడీపీ గెలవబోతుంది. టీడీపీ
జనసేన కూటమికి వెళ్ళబోతుంది. ఇక్కడ కూడా టఫ్ ఫైట్ అనేది ఏమీ లేదు, క్లియర్గా అంటే ఓటర్ జడ్జిమెంట్ చాలా క్లియర్గా ఉన్నట్టుగా కనిపిస్తుంది. సో ఈ నరసాపురం లోక్సభ స్థానం మరొకసారి విపక్షాలు గెలిచేటువంటి ఛాన్సెస్ ఉన్నాయన్న విషయాన్ని కూడా మనం అర్థం చేసుకోవచ్చు. ఇక ఏలూరు లోక్సభ స్థానం పరిధిని మనం చూద్దాం. ఇక్కడ ఏలూరు లోక్సభ స్థానం పరిధిలో ఉన్నటువంటి 6 నియోజకవర్గాల్లో వైసీపీ అభ్యర్థులు గెలుపు బావుట ఎగరైపోతున్నారు. ఎందుకంటే ఇది ఆల్రెడీ టఫ్ ఫైట్ ఉండేటువంటి సీట్ అని అందరూ అనుకున్నారు, కానీ వన్ సైడ్ అవుతుంది. ఇక్కడ చూస్తే 0 తెలుగుదేశం జనసేన కూటమికి అసలు ఆ పరిధిలో ఒక్క సీటు కూడా వచ్చేటువంటి అవకాశం లేదని చెబుతున్నారు. టఫ్ ఫైట్ మాత్రం ఒక నియోజకవర్గంలో ఉండబోతుంది. సో ఈ సీటు కూడా వైసీపీ సీట్ అవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. ఇక మచిలీపట్నం లోక్సభ స్థానం పరిధిని కూడా మనం పరిశీలనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఇది జనసేన పార్టీ అభ్యర్థిగా ప్రస్తుతం సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి బాలశౌరిని ఇక్కడ కంటెస్ట్ చేసేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇక వైసీపీ ఎవరిని అభ్యర్థిగా బరిలో నిలుపుతుంది అనేది కొంతవరకు సస్పెన్స్ ఉన్నటువంటి పరిస్థితి. చూద్దాం. ఆ విషయంలో కూడా వైసీపీకి 5 చోట్ల ఇక్కడ అవకాశం కనిపిస్తుంది. ఒకే ఒక చోట టీడీపీ జనసేన గెలిచే పరిస్థితి ఉంది, ఒక్క చోట టఫ్ ఫైట్ ఉండేటువంటి పరిస్థితి ఉంది. అంటే ఈ సీటు కూడా వైసీపీ గెలుచుకునేటువంటి ఛాన్సెస్ ఉన్నాయని ఈ రిపోర్ట్ చెబుతున్నటువంటి పరిస్థితి. ఇక విజయవాడ పరిధిలో ఉన్నటువంటి నియోజకవర్గాలు చూద్దాం. విజయవాడ లోక్సభ స్థానం ప్రస్తుతం టీడీపీ సిట్టింగ్ స్థానం ఇక్కడ రివర్స్ అయింది. అంటే ఇది ఉమ్మడి కృష్ణా జిల్లాలోకి వచ్చేటువంటి నియోజకవర్గాలు ఇవి రెండు కూడా. మచిలీపట్నం వైసీపీ అభ్యర్థి గెలిచి జనసేనలోకి పోయారు, అలానే విజయవాడ టీడీపీ అభ్యర్థి గెలిచి చివరి నిమిషంలో వైసీపీలోకి పోయారు. కాబట్టి అక్కడ పరిస్థితి ఎలా ఉందో చూద్దాం. వైసీపీకి ఇక్కడ 3 స్థానాలు గెలిచేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. మిగతా చోట్ల 4 చోట్ల అంటే వన్ సైడ్గా విక్టరీ కనిపిస్తుంది తెలుగుదేశంకి. టఫ్ ఫైట్ అనేది లేదని చెప్తున్నారు ఇక్కడ. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ విజయవాడ నుంచి మరొకసారి టీడీపీ గెలుపు బావుట ఎగరేసేటువంటి అవకాశం కనిపిస్తుంది. గుంటూరు నియోజకవర్గ పరిధిని చూద్దాం. గుంటూరు నియోజకవర్గ పరిధిలో అయితే 2 చోట్ల వైసీపీ గెలుస్తుంది, 3 చోట్ల టీడీపీ గెలుస్తుంది, 2 చోట్ల టఫ్ ఫైట్ ఉండబోతుంది. అంటే ఈ గుంటూరు స్థానం కూడా టీడీపీ సీట్ ఇది. మళ్ళీ టీడీపీ నిలబెట్టుకుంటుందా లేదా, ఎందుకంటే గల్లా జయతో పోటీ చేసేటువంటి అవకాశాలు లేవు. అభ్యర్థిని ఎవరో రకరకాల పేర్లు వినిపిస్తుంది, ఎవరనేది ఇంకా ఫైనల్ చేయలేదు. పెమ్మసాని చంద్రశేఖర్ దిగుతారు బరిలోకి అనేటువంటి ప్రచారం జరుగుతుంది. సో ఎవరు దిగుతారు అనేది ప్రస్తుతానికి క్లారిటీ లేకపోయినా పార్టీల పరంగా అలానే అధినేతల పరంగా చేసినటువంటి ఈక్వేషన్గా మనం దీన్ని చూడాల్సి ఉంటుంది. గుంటూరులో కొంత టఫ్ పరిస్థితి ఉండే, రిటైన్ చేసుకోవడం కొంచెం కష్టంగా అనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక నరసరావుపేట నియోజకవర్గానికి సంబంధించి లోక్సభ ఎంపీగా ఉన్నటువంటి ప్రస్తుత ఎంపీగా ఉన్నటువంటి లావు కృష్ణదేవరాయలు తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారు. కానీ వైసీపీ ఇక్కడ 5 సీట్లు గెలవబోతుంది, టీడీపీ జనసేన కూటమి 2 సీట్లు మాత్రమే గెలవబోతుంది. టఫ్ ఫైట్ అనేది 0 ఇక్కడ కూడా. సో ఇది కూడా మళ్ళొకసారి వైసీపీ కేటగిరీలోకి వెళ్ళబోతున్నటువంటి సీట్ అని చెబుతున్నారు ఈ రిపోర్ట్ ఇచ్చినటువంటి టైమ్స్ ఆల్జీబ్రా గ్రూప్ సంస్థ ప్రతినిధులు. ఇక బాపట్ల నియోజకవర్గానికి సంబంధించి 3-2 చోట్ల కూడా 2 పార్టీలు బలాబలాలకు సమానంగా ఉన్నటువంటిది. ఒక చోట టఫ్ ఫైట్ ఉంటుంది. సో అది డిసైడింగ్ ఫ్యాక్టర్ అవుతుందేమో చూడాల్సి ఉంటుంది. బాపట్ల సీటు కూడా వైసీపీ సిట్టింగ్ స్థానం. ఎవరు గెలుస్తారనేది ఇక్కడ ఒక ఆసక్తికరమైనటువంటి అంశం. ఇక ఒంగోలుకు సంబంధించి ఎక్కువ తర్జనభర్జనలు జరిగిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అభ్యర్థిగా నిన్ననే ప్రకటించినటువంటి పరిస్థితి. వైసీపీ అభ్యర్థి మీన్స్ ఇన్ఛార్జిగా సమన్వయకర్తగా ప్రకటించినటువంటి పరిస్థితి. సో మరొకసారి వైసీపీ ఇక్కడ గెలుపు బావుట ఎగరైపోతుంది అనేటువంటి సంకేతాలు ఉన్నాయి. 6 అసెంబ్లీ స్థానాల్లో వైసీపీ అభ్యర్థులు గెలవబోతున్నారు, ఒకే ఒక్క చోట టీడీపీ అభ్యర్థి గెలవబోతున్నారు అని. అంటే ఒంగోలు ప్రకాశం జిల్లాలో చాలా ఈక్వేషన్స్ డిఫరెంట్గా ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ మొదటి మహానాడు అక్కడ సక్సెస్ అయిన తర్వాత ఉరకలేసే ఉత్సాహంతో ప్రజల మద్దతు మాకు లభించిందని తెలుగుదేశం పార్టీ చెప్పింది. కానీ ఈ రిపోర్ట్ మొత్తం పూర్తిగా రివర్స్లో కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక నెల్లూరు నియోజకవర్గ పరిధిలో చూస్తే కనుక 5 చోట్ల వైసీపీ అభ్యర్థులు గెలవబోతున్నారు, అలానే ఒక్క చోట తెలుగుదేశం అభ్యర్థి గెలిచే అవకాశం ఉంది, ఒక చోట టఫ్ ఫైట్ ఉంటుంది. ఇది కూడా నెల్లూరు కూడా వైసీపీ సీటు కాబోతుంది అనేటువంటి సంకేతాలు ఇందులో కనిపిస్తుంది. ఇక తిరుపతి లోక్సభ స్థానానికి సంబంధించి 6 చోట్ల వైసీపీ అభ్యర్థులు గెలవబోతున్నారు, ఒకే ఒక చోట జనసేన టీడీపీ అభ్యర్థులు గెలవబోతున్నారు. టఫ్ ఫైట్ అనేది 0 ఇక్కడ. సో ఇది వన్ సైడ్ కనిపిస్తున్నటువంటి సీటుగా చెప్తున్నారు. చిత్తూరుకు సంబంధించి 4 చోట్ల వైసీపీ అభ్యర్థులు గెలవబోతున్నారు, 2 చోట్ల తెలుగుదేశం జనసేన అభ్యర్థులు గెలవబోతున్నారు, ఒకే ఒక చోట టఫ్ ఫైట్ ఉండబోతుంది. ఇది కొంచెం కాంప్లికేటెడ్ సీటు, కానీ ఎడ్జ్ చూస్తే కనుక మరొకసారి వైసీపీకి కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక రాయలసీమలో మరొక ముఖ్యమైనటువంటి స్థానం రాజంపేటలో 7 అసెంబ్లీ సీట్లు కూడా వైసీపీ గెలవబోతుంది అనేటువంటిది ఇక్కడ చెప్తున్నారు. అంతా ఆల్ జీరోస్ అయిపోయినాయి. ఇక్కడ నుంచి రాయలసీమ ప్రభావం అంటే నెల్లూరు చిత్తూరు దగ్గర నుంచి చూస్తే కనుక రాయలసీమ ప్రభావం మొదలైనట్టుగా మనం చూడాల్సి ఉంటుంది. నెల్లూరులో 5 స్థానాల్లో పట్టు కనిపించడం, అలానే తిరుపతిలో 6 స్థానాల్లో వైసీపీ పట్టు కనిపించడం, చిత్తూరులో 4 చోట్ల కొంత అక్కడ వీక్గా కనిపించినా కానీ 4 చోట్ల పట్టు కనిపిస్తుంది. రాజంపేట 7 గెలిచే అవకాశం ఉంది, కడప 7 గెలిచే అవకాశం ఉంది, కర్నూలు 7 గెలిచే అవకాశం ఉంది, నంద్యాల 7 గెలిచే అవకాశం ఉంది. టోటల్ ఇదంతా కూడా స్వీప్ అయిపోతుంది, 0 అయిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. చాలా ముఖ్యమైనటువంటి 4 అసెంబ్లీ స్థానాల్లో తెలుగుదేశం జనసేన కూటమి పూర్తిగా
జీరోలకు పరిమితం అవుతుందని ఈ నివేదిక చెప్తుంది. రైట్, ఇక రాయలసీమలో మరొక 2 ముఖ్యమైనటువంటి నియోజకవర్గాలు, ఎందుకంటే అనంతపురం, ఉమ్మడి అనంతపురం జిల్లాలో తెలుగుదేశం పార్టీకి పట్టు ఎక్కువ అనేటువంటిది ఇంతవరకు వచ్చినటువంటి మాట. కానీ ఈ రిపోర్ట్ ప్రకారం చూస్తే హిందూపురంలో మరొకసారి వైసీపీ 5 చోట్ల గెలుపు బావుట ఎగరైపోతుంది. అలానే ఒకే ఒక్క చోట టీడీపీ అభ్యర్థి గెలవబోతున్నారు. బహుశా ఒకే ఒక్క చోట అంటే ఆ హిందూపురం అసెంబ్లీ స్థానంలో మళ్ళీ బాలకృష్ణ గెలుస్తారేమో చూడాలి, ఎందుకంటే ఒక చోట అని పెట్టారు. ఇంకో చోట టఫ్ ఫైట్ ఉంది. బహుశా ఇది కూడా పయ్యావుల కేసు స్థానం అయ్యి ఉండొచ్చు, ఉరవకొండ నియోజకవర్గం పరిధిలో ఉండేటువంటిది. బహుశా ఆ 2 స్థానాలే లాస్ట్ టైం ఎలక్షన్స్లో ఉమ్మడి ఓవరాల్గా రాయలసీమలో గెలిచిన సీట్లు 3 అయితే అందులో 2 అవి, ఒకటి చంద్రబాబు నాయుడు గారిది. సో ఈసారి కూడా అంతకంటే పెద్ద భిన్నమైనటువంటి ఈక్వేషన్స్ ఉండే అవకాశం లేదని ఈ రిపోర్ట్ చెబుతుంది. ఇక అనంతపురం నియోజకవర్గానికి, అనంతపురం లోక్సభ స్థానానికి సంబంధించి 7కి 7 వైసీపీ గెలుస్తుంది, మిగతా సీట్లన్నీ జీరోలు అవుతున్నాయి. అంటే ఓవరాల్గా చూస్తే గతంలో తెలుగుదేశం పార్టీ రాయలసీమలో ఉన్నటువంటి ఓవరాల్ సీట్స్ అన్నిటిలోకి కలిపి 3 సీట్లు మాత్రమే గెలిచినటువంటి పరిస్థితి ఉంది. ఈసారి ఆ 3 మీద 1, 2 పెరిగేటువంటి ఛాన్సెస్ ఉంది. మిగతా మొత్తం కూడా వైట్ వాష్ కంప్లీట్గా రాయలసీమలో అనేటువంటి సంకేతాలు ఈ రిపోర్ట్లో చెబుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది ఓవరాల్గా మొత్తం అన్ని నియోజకవర్గాలు, అంటే 25 పార్లమెంటరీ స్థానాల పరిధిలో మనం చూసేటువంటి క్రమంలో 25 పార్లమెంటరీ స్థానాలకు సంబంధించి 17 సీట్లు తెలుగుదేశం వైసీపీ గెలవబోతుంది. కేవలం 8 చోట్ల మాత్రమే టీడీపీ జనసేన అభ్యర్థులు విజయం సాధించబోతున్నారు. ఎందుకంటే ఇంకొకటి ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే రాయలసీమలో ఎక్కువ సీట్లు తెలుగుదేశమే కంటెస్ట్ చేయడానికి అవకాశం ఉంది. ప్లస్ ఈ నివేదిక మొత్తం కూడా వైసీపీ అలానే ఇటు బీజేపీ కాంగ్రెస్ ఈ 3 పార్టీలు వేరువేరుగా పోటీ చేస్తే ఏ విధంగా ఉండబోతుంది అంటే కాంగ్రెస్కి ప్లస్ వామపక్షాలు కలిసే అవకాశాలు ఉన్నాయి. సో అక్కడ కొంత గేమ్ చేంజ్ అవడానికి స్కోప్ ఉంటుంది. గేమ్ చేంజ్ అంటే పెద్ద చేంజెస్ ఏమి ఉండకపోతుంది, బట్ 1.5% ఓట్ షేరు అటు ఇటుగా యాడ్ అవ్వడానికి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఉంటుంది. ఇక బీజేపీ ఒంటరిగా చేస్తే కనుక బహుశా ఇక్కడ ఇందులో మెన్షన్ చేసినటువంటి 1.1% ఓట్ షేర్ అనేది అంతకంటే తక్కువ వచ్చినా లేదా నోటా కంటే తక్కువలో ఉన్నా కానీ పెద్దగా ఈక్వేషన్ చేయడానికి అవకాశం ఉంటుంది. కానీ ఒకవేళ బీజేపీ టీడీపీ జనసేన కూటమితో కనుక చేతులు కలిపితే, టీడీపీ జనసేన కూటమితో కనుక బీజేపీ కలిస్తే అప్పుడు ఏ విధంగా ఉంటాయి అనేది ఈ లెక్కలన్నీ కూడా పూర్తిగా మారేటువంటి అవకాశం ఉంటుందా, లేదా అభ్యర్థుల ప్రకటన తర్వాత ఓటర్ మైండ్ సెట్ మారేటువంటి అవకాశం ఉంటుందా? ఈ 2 అంశాలను కూడా ఇక్కడ పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి అంశాలుగా మనం చూస్తాం. ఇంకా ఎందుకంటే ఓవరాల్గా ఇక్కడ జరిగినటువంటి ఈక్వేషన్ మొత్తం కూడా డిసెంబర్ 1వ తేదీ నుంచి మొదలు పెట్టుకొని చూస్తే ఫిబ్రవరి 25వ తేదీ వరకు, అంటే గత 4-5 రోజుల క్రితం వరకు ఉన్నటువంటి ఈక్వేషన్స్ అన్నిటిని దృష్టిలో అన్ని పరిణామాలను, అంటే వైఎస్ షర్మిల కాంగ్రెస్లోకి ఎంటర్ కావడం, ఏపీ రాజకీయాల్లో సభలు నిర్వహించడంతో సహా అన్నీ కలుపుకునే ఈ అభిప్రాయ సేకరణలో క్రోడీకరించామనేటువంటి మాట టైమ్స్ ఆల్జీబ్రా గ్రూప్ చెప్తుంది. సో ఎన్నికల ప్రకటనకి అతి కొద్ది సమయం మాత్రమే ఉంది. బహుశా ఒక 10-15 రోజుల్లో ఈ షెడ్యూల్ పైన ఒక క్లారిటీ వస్తుంది. కాబట్టి ఆ తర్వాత ఎటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి, లేదా ఇదే మైండ్ సెట్తో ఏపీ ఓటర్ ఉంటాడా అనేది ఇక ఫైనల్ రిజల్ట్ వచ్చినాకే మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అంశంగా కనిపిస్తుంది.